మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ రిలీజ్ కావడానికి ముందే అధిక శాతం ప్రేక్షకులు, మెగా అభిమానులు తమిళ వెర్షన్ తని ఒరువన్ ఆన్లైన్లో చూసేశారు. పైగా కొన్ని నెలల పాటు ఆ మూవీ యూట్యూబ్లో హై క్వాలిటీలో ఉచితంగా అందుబాటులో కూడా ఉంది. దీంతో తమిళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒకటే డౌట్, అసలు ఈ మూవీని తెలుగులో ఎలా తీస్తారా అని. ఆల్రెడీ మన వాళ్ళకి కథనం ఎలా ఉండబోతోందని పిచ్చ క్లారిటీ వచ్చేసింది. దీనికి దర్శకుడు సురేందర్ రెడ్డి న్యాయం చేకూరుస్తాడా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ అందరికంటే చెర్రీకి ఈ మూవీ అవుట్పుట్ మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు ఆ నమ్మకమే మూవీని సక్సెస్ బాటలో నడిపిస్తోంది. అయితే ధృవకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి పంచుకున్నాడు. తాను ఒరిజినల్ వెర్షన్ డైజెస్ట్ చేసుకోవడానికి 2 నెలల టైం పట్టిందని, ఒరిజినల్ ఫ్లేవర్ చెడకుండా అవసరమైన మార్పుల కోసం చాలా కష్టపడ్డామని చెప్పాడు. అలాగే తమిళ్లో లేని అష్టదిగ్బంధనం కాన్సెప్ట్ని తెలుగులో భలేగా వర్కౌట్ అవుతుందని ముందే ఊహించామని, అనుకున్నట్టే అది మంచి రెస్పాన్స్ ఇచ్చిందన్నాడు. ఇక యాంజలీనా మర్డర్ సీన్ కంటే ముందు వచ్చే సన్నివేశాల్లో 2 మత ఊరేగింపులు ఎదురుపడ్డం అనే ఐడియా కూడా సురేందర్ బుర్రలో నుంచి వచ్చిందే. ఇక హీరో లవ్ ఎక్స్ప్రెస్ చేసే సీన్లో తమిళ్లో వైట్ బోర్డు మీద రాసి చూపిస్తే, ఇక్కడ మాత్రం అది అర్థంలా మార్చి ఫెంటాస్టిక్ టచ్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఇక మాస్ కోసం యాడ్ చేసిన నీతోనే సాంగ్ కూడా ఇబ్బంది పెట్టకుండా కలిసిపోవడం మరో ప్లస్ పాయింట్. ఇలా అవసరమైన మార్పులు చేయడం వల్లే తమిళ్ కన్నా తెలుగు వెర్షన్ మెరుగ్గా, బెటర్గా వచ్చింది అనే టాక్ సొంతం చేసుకోవడం పట్ల సురేందర్ ఒక్కడే కాదు, మొత్తం యూనిట్ ఖుషీగా ఉంది.